మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకు సీక్వెల్గా వచ్చిన L2 ఎంపురాన్ ఈ సినిమా మీద వివాదం నడుస్తోంది సార్. కొందరు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి కొన్ని సీన్లను తొలగించాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మోహన్ లాల్ క్షమాపణ కూడా చెప్పారు. అసలు ఈ కాంట్రవర్సీకి కారణం ఏంటి? ఆ సినిమాలో ఉన్న అభ్యంతరకర అంశాలు ఏంటి సార్? ఇప్పుడు L2 ఎంపరమ్ సినిమా యొక్క గొప్పతనం కూడా మనం చెప్పాలి. నేను సినిమా చూడలేదు కానీ చదివింది ఏంటంటే అందులో నటించిన నటులు, దర్శకులు, ఆఖరికి బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళు కూడా అందరూ అవార్డు విన్నింగ్. దాని గొప్పతనం ఏంటంటే ఎవ్రీ స్టాఫ్ ఈజ్ అన్ అవార్డు విన్నింగ్ స్టాఫ్. సో ఆ సినిమా బంపర్ హిట్ కూడా అవుతుంది. మీకు ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్స్ వచ్చేసాయని. సో విచిత్రం ఏంటంటే CBSE సర్టిఫై చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వచ్చేసింది. సో ఫిలిమ్స్ సెన్సార్ బోర్డు సర్టిఫై చేసి సినిమా విడుదలైంది. నిజంగానే అభ్యంతరకరమైన సీన్లు ఉంటే సెన్సార్ బోర్డు సర్టిఫై చేస్తుందా? అందులో అభ్యంతరం ఏంటి? హిందుత్వను తప్పుగా చూపెట్టారు అని. సెన్సార్ బోర్డు ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వము నియమించిన హిందుత్వవాదులతో కూడిన సెన్సార్ బోర్డేగా. సెన్సార్ బోర్డులో సగం మంది వాళ్ళే ఉంటారు కదా. ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళే పెట్టుకుంటారు కదా, కామన్ సహజం కదా. మరి మీ ప్రభుత్వంలో ఉన్న సెన్సార్ బోర్డే సర్టిఫై చేసి ఏ ప్రాబ్లము లేదు అని సినిమాకు గోహెడ్ ఇచ్చాక ఇప్పుడు మాకు అభ్యంతరాలంటూ పెద్ద ఎత్తున అటాక్, సోషల్ మీడియాలో ప్రచారం, యాక్టర్లను బెదిరింపులు, మీ అంతు చూస్తాం, మీరు బయటికి వెళ్ళలేరని భయంకరమైన థ్రెట్. దాంతో వాలంటరీగా సినిమా టీం 17 కట్స్, అంతకుముందు నాకు తెలిసినంత వరకు లెస్ దెన్ 1 minute కట్, సెన్సార్ బోర్డు సూచించిన కట్ ఫ్యూ సెకండ్స్. ఇప్పుడు 17 కట్స్తో ఈ సినిమాను మళ్ళీ రీసెన్సారింగ్ సమర్పించి రిలీజ్ చేస్తున్నారు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అంటే మీరు సెన్సార్ బోర్డు కట్ చేయడమే భావప్రజ్ఞ స్వేచ్ఛ పైన దాడి అని ప్రతిసారి చర్చ జరుగుతుంది. సెన్సార్ బోర్డే విచక్షణ రహితంగా, ఇండిస్క్రిమినేట్గా, ఆర్బిటరీగా కొన్ని సీన్లు తొలగించమని ఆదేశించినప్పుడల్లా వివాదం అవుతుంది. కానీ అదొక రూల్ ఆఫ్ లా. సెన్సార్ బోర్డు చట్టబద్ధమైన వ్యవస్థ కనుక ఆ వ్యవస్థకు లోబడే ఉండాలి కనుక అనివార్యంగా అమలు చేస్తారు. నీకేమైనా అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళి సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేయొచ్చు. ఇక్కడ సెన్సార్ బోర్డు ఎవరు? మాబ్ సెన్సారింగ్. ఇది ఒక రకంగా మూకదాడి ఆ సినిమా పైన మాబ్ లించింగ్ను అంగీకరిద్దామా? సో ఇక రేపు రూల్ ఆఫ్ లా, ఒక సెన్సార్ బోర్డు విధించిన విచక్షణారహితమైన కట్స్నే వ్యతిరేకిస్తున్న రోజుల్లో ఒక రాజ్యేతర శక్తులు, నాన్ స్టేట్ యాక్టర్స్, మాబ్, మీరు ఈ సినిమా మాకు నచ్చతలేదు తీసిపడేయండి అంటే కట్స్ తీసుకుంటా పోతే ఇక సినిమాలు ఏం కావాలి? ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. ఈ సినిమా రిలీజ్ అయినాక మేజర్ రవి అని, ఆయన కేరళ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు, ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ ఫిలిం పర్సనాలిటీ, మోహన్ లాల్కు సన్నిహిత మిత్రుడు. మోహన్ లాల్, మేజర్ రవి కలిసి సినిమా చూశారు. ఇద్దరు కలిసే చూసిన తర్వాత మేజర్ రవి ఈ సినిమా మెచ్చుకున్నాడు, ప్రాబ్లం లేదన్నాడు. ఎవరు? బీజేపీ ఉపాధ్యక్షుడు. ఇది ఇప్పుడు ఈ వివాదమైనాక మళ్ళీ ఆయన అది కట్ చేయాలని మాట్లాడుతున్నాడు. కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇటీవలనే, కేంద్ర మాజీ మంత్రి, మీకు ఇటీవలనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత తీసుకున్నాడు. ఆయన ఇట్స్ ఎ సినిమా లాగానే చూస్తాం, ఇది మలయాళం సినిమాకు ప్రపంచ గుర్తింపు ఇచ్చేటువంటి గొప్ప సినిమాటిక్ ఎలిమెంట్స్తో తీసిన సినిమాగా సినిమా ప్రపంచమంతా కీర్తిస్తోంది. సో ఆయన ఏమన్నాడు? కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, నేను సినిమా చూడాలని ఎదురు చూస్తున్నాను, సినిమాగానే చూడాలి అన్నాడు. ఇప్పుడు ఆయనే మళ్ళీ ఇది న్యాయమే అంటాడు. ఎందుకు? ఈ మాబ్ వల్ల. అంటే నేను చెప్పేది బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెన్సార్ బోర్డు అనుమతించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సినిమా చూడాలని ఎదురు చూస్తాను అన్నాడు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సినిమా రంగానికి చెందిన వ్యక్తి, మోహన్ లాల్తో పాటు సినిమా చూసి సినిమా పట్ల ఎలాంటి అభ్యంతరం చెప్పలే. ఇక మరి ప్రాబ్లం ఏంటి?
వాళ్ళందరికీ మనం ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు. ఆ తర్వాత సోషల్ మీడియాలో మాబ్ ఫ్రెంజీ మూకదాడి జరిగింది. ఆ మాబ్ ఫ్రెంజీకి ఒక గొప్ప సినిమాగా మలయాళం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కీర్తిస్తూ మలయాళం సినీ పరిశ్రమ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేస్తోంది అని అందరూ అభినందిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ అవార్డు విన్నింగ్ స్టాఫ్ మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ నటించిన సినిమా ఇవాళ ఈ గతి పట్టిందంటే ఈ దేశంలో కళలకేంటి? నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు గుజరాత్ పోలీస్ ఒక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఒక పోయంను ఇన్స్టాగ్రామ్లో పెడితే ఆయన మీద కేసు పెడితే సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛ పైన చాలా గొప్పగా తీర్పు చెప్పింది. ఏమన్నదంటే అందులో కళలు సినిమా కూడా సినిమా పేరు చెప్పారు సటైర్, ఇది మీనింగ్ఫుల్ లైఫ్, అర్థవంతమైన జీవితానికి అవసరము, నాగరికమైన ఆరోగ్యకరమైన సమాజానికి అవసరము అని సుప్రీంకోర్టు చెప్పింది. సో సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితమే సినిమా కూడా విమర్శనాత్మకమైన సినిమా అయినా అది అర్థవంతమైన సమాజం, ఒక మీనింగ్ఫుల్ లైఫ్కు అర్థవంతమైన జీవితము, నాగరికమైన ఆరోగ్యకరమైన సమాజానికి అవసరం అని సుప్రీంకోర్టు చెబితే సుప్రీంకోర్టు తీర్పు మాకు సంబంధం లేదు, సెన్సార్ బోర్డు నేము మాకు సంబంధం లేదు, మేము మాబ్ అటాక్ మూకదాడి చేసి సినిమాను కథం చేస్తాం. ఇప్పుడు ఈ మూకదాడిని ఎందుకంటున్నా అంటే ఎందుకు 17 కట్స్ స్వచ్ఛందంగా ఇచ్చారు? కారణము బెదిరింపులు, సినిమా దెబ్బతింటుందన్న భయమే కావచ్చు, సినిమా స్టార్లపైన దాడులు చేస్తామని బెదిరించడం వల్ల వారు ఒప్పుకోవాల్సింది. నిజంగా చెప్పాలంటే సినిమాను కమర్షియల్గా దెబ్బతీస్తార భయంతో కాదు కూడా కట్స్, ఎందుకంటే కమర్షియల్గా అప్పటికే భారీగా కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. సో కమర్షియల్ హిట్ అనేది అర్థమైపోయింది. ఈ వివాదం వల్ల ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. మీరు అన్నట్లు కమర్షియల్ అనేది ఇష్యూ కాదు, కమర్షియల్ భయంతో సినిమా ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పి కట్స్ కాదు, ఫిజికల్ థ్రెట్స్ వల్ల కట్స్ చేశారు. మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ అపాలజీ చెప్పాల్సి వచ్చింది. వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఆయన నా సినిమాల వల్ల ఒక రాజకీయ నా సినిమాలో ఉన్న పొలిటికల్ అండ్ సోషల్ థీమ్స్ వల్ల నా అభిమానుల్లో ఒక వర్గం బాధపడితే నేను దాన్ని భరించలేను కనుక క్షమాపణ చెప్తున్నా అని ఆయన అన్నాడు. సో ఇక్కడ ఇష్యూ ఏంటి? గుజరాత్ అల్లర్ల ప్రస్తావన ఉంది, అందులో మరికొన్ని కూడా ప్రస్తావనలు ఉన్నాయని మీడియాలో కథనం. అది సినిమా తీసినటువంటి స్క్రిప్ట్ రైటర్ మురళీ గోపి ఈజ్ ఎ నోన్ లెఫ్ట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి స్క్రిప్ట్ రైటర్. దాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్, ఈవెన్ ఆయన మదర్ మల్లికా సుకుమారన్లు కూడా పెద్ద ఫిలిం పర్సనాలిటీస్. సో మురళీ గోపి లెఫ్ట్ లీనింగ్ ఉన్న తను ఈ సినిమా తీశారు అని. ఎస్, కరెక్టే కావచ్చు, నేను ఆ సినిమా చూడలేదు కనుక దాంట్లోకి వెళ్ళడం లేదు. గుజరాత్ అల్లర్ల ప్రస్తావన ఉంది కానీ దానికి ముందు జరిగిన వాటి గురించి లేదు. ఆ సినిమా కేవలం హిందుత్వవాదులే దాడులు చేశారని చూపెట్టిందన్నది ఆరోపణ. కానీ సినిమా గుజరాత్ అల్లర్ల గురించి కాదు. సినిమా ఈజ్ నాట్ అబౌట్ గుజరాత్ రైట్స్. సినిమా నేను చదివిన దాని ప్రకారం కంపాషన్, ఎంపతి, ఒక హిందూ మదర్ ముస్లిం కుటుంబాన్ని కాపాడినటువంటి ఒక గొప్ప మానవత్వాన్ని ఆవిష్కరించారు. సో అందులో అది ఇష్యూ ఈజ్ నాట్ అబౌట్ గుజరాత్ రైట్స్, ఇష్యూ ఈజ్ అబౌట్ ఒక మతమైన ఇంటర్ఫేత్ కంపాషన్, ఇంటర్ఫేత్ ఎంపతి చూపెట్టారు. ఒకవేళ అది కూడా పక్క పెడదాం, నిజంగానే గుజరాత్ రైట్స్ పైన అనుకుందాం. హిందుత్వం అనే ఒక పొలిటికల్ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఒక సినిమా వచ్చింది, దాన్ని మరి మాబ్ లించింగ్ చేద్దామా? ఇప్పుడు హిందుత్వానికి అనుకూలంగా కూడా సినిమాలు వచ్చాయి కదా. కేరళ స్టోరీ ఏంటది? కేరళ స్టోరీ 3 మహిళల కథ, లవ్ జిహాద్ అని 3 మహిళల్ని గురించి కథ. 32,000 ఇన్సిడెంట్ జరిగాయని మీకు దానిపైన ఎగ్జాగరేట్ చేశారు. సో దానిపైన ఎగ్జాగరేట్ చేసి సినిమా తీశారు. ఇది నేను చెప్పడం కాదు, ఎగ్జాగరేట్. రాహుల్ ఈశ్వర్ ప్రఖ్యాత మలయాళీ హిందుత్వవాది, ఇది వెరీ ఫేమస్ హిందుత్వ సోషల్ యాక్టివిస్ట్. ఆయన జాతీయ ఛానల్లో కూడా కేరళ స్టోరీ ఈజ్ అన్ ఎగ్జాగరేషన్, బ్యాలెన్స్ తప్పింది, ఇది కరెక్ట్ కాదు, 32,000 ఇన్సిడెంట్ జరిగినట్టు చూపెట్టారు మూడింటిని, ఇది బ్యాలెన్స్ తప్పింది అని రాహుల్ ఈశ్వర్ అన్నాడు. ఏది ఈ L2 ఎంపరం సినిమా కూడా బ్యాలెన్స్ తప్పింది అని విమర్శిస్తూనే, ఈవెన్ ఈ సినిమాను విమర్శిస్తూ కూడా ఆయన కేరళ స్టోరీ గురించి మాట్లాడాడు. మరి కేరళ స్టోరీ పైన మూకదాడి జరిగిందా? ఇలాగే బెదిరించి ఆ సినిమా రాకుండా
సినిమాలో కట్స్ జరిగిందా? హిందుత్వకు అనుకూలంగా కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది, దానిపైన ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ఆ సినిమాని ఎండార్స్ చేశారు, పార్లమెంట్లో స్క్రీన్ చేశారు. కానీ సినిమా పైన మూకదాడి జరిగిందా? మిమ్మల్ని సినిమాలో నటించిన వాళ్ళు చంపుతాం, కొడతాం, మీరు సినిమాలో కట్ చేయండి అని. నిన్న కాక మొన్న కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా తీశారు, దానిపైన మీకు విమర్శలు వచ్చాయి. కానీ ఆఖరికి దాన్ని బీజేపీ కూడా ఓన్ చేసుకోలే. బీజేపీ ఓన్ చేసుకోకపోవడానికి మరో కారణం, కంగనా రనౌత్ తన ఫ్రస్ట్రేషన్ కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే అందులో సిక్ పైన వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టు చూపెట్టారని పెద్ద ఎత్తున సిక్కులు దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. సో వాళ్ళ ఓట్లు పోతాయన్న భయంతో తమ పార్టీ నాయకురాలైన కంగనా రనౌత్ తన పార్టీ ఎంపీ, మండి ఎంపీ, తన పార్టీకి అనుకూలమైన సబ్జెక్ట్ అయిన ఎమర్జెన్సీ పైన తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరాగాంధీని నెగిటివ్గా చూపెట్టే సినిమాను కూడా ఓన్ చేసుకోలే. భయాన కారణం ఏదైనా ఎమర్జెన్సీ సినిమా వచ్చిందా లేదా, దానిపైన మూకదాడి జరిగిందా? అంటే పొలిటికల్ థీమ్స్ పైన సినిమాలు రావడం అనేది సహజం. దానిపైన ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తారు. సినిమా ఇది ఆల్సో లైక్ అన్ ఆర్టికల్, లైక్ ఏ టీవీ అనాలిసిస్. సినిమా వేరు కాదు, సినిమా ఈజ్ ఆల్సో ఏ లిటరేచర్. నీకు అందుకే సుప్రీంకోర్టు లిటరేచర్, ఫిలిం, సటైర్, ఆర్ట్ ఇవి మీనింగ్ఫుల్ లైఫ్కు. నేను ఒక వ్యాసం రాస్తాను, వ్యాసంలో ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తాను. అభిప్రాయం నచ్చకపోతే నువ్వు ఏం చేయాలి సుప్రీంకోర్టు చెప్పింది, దానికి కౌంటర్గా మళ్ళీ అభిప్రాయం చెప్పండి అన్నది. ఇది సుప్రీంకోర్టు అన్నది, నేను అన్నది కాదు. ఇటీవల గుజరాత్ పోలీసు ఒక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుని పైన పెట్టిన కేసులో సుప్రీంకోర్టు అన్నది, మీకు ఒక ఒపీనియన్ నచ్చకపోతే దానికి కౌంటర్ ఒపీనియన్ చెప్పండి. కానీ మీరు అటాక్ చేస్తామంటే, అరెస్ట్లు చేస్తామంటే కరెక్ట్ కాదు. అరెస్ట్ చేయడమే తప్పండి, ఇది అరెస్ట్ కూడా కాదు, అటాక్, మా మూకదాడి. కనీసం పోలీస్ కేసులన్న అర్థం ఉన్నది, వాళ్ళకు పోలీసులకు కేసు పెట్టే చట్టరీత్యా హక్కు ఉంది. ఇక్కడ చట్టరీత్యా నీకు దాడి చేసే హక్కు లేదు. కానీ ఏమంటున్నారు, నువ్వు కౌంటర్ ఓపెన్ ఇంకో సినిమాది గుజరాత్ రాయట్సే కరెక్టు లేదు, అదంతా ఎందుకు, గుజరాత్ పైన కూడా సినిమా వచ్చింది కదా. ఇప్పుడు పొలిటికల్ ఎమర్జెన్సీ పైన కాంగ్రెస్ పార్టీకి నచ్చని రీతిలో కంగనా రనౌత్ సినిమా తీసింది. దానికి పరిష్కారం ఏంటి, ఎమర్జెన్సీని గొప్పగా చెప్తూ కాంగ్రెస్ వాళ్ళు సినిమా తీసుకోండి. రాలేదా మన దగ్గర? ఎన్టీ రామారావు బయోపిక్ వచ్చింది, రాజశేఖర రెడ్డి బయోపిక్ వచ్చింది, కేసీఆర్ బయోపిక్ వచ్చింది కదా. మీరు బాలకృష్ణ తీసిన ఎన్టీ రామారావు బయోపిక్లో మీకు వైస్రాయ్ హోటల్ వ్యవహారం చూపారా? నాకు చెప్పండి. అందులో ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చూపారా? చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు తిట్టిన తిట్లు మామూలు తిట్లు కావు కదా. సో దాన్ని ఎంత బయటలో సోషల్ మీడియాలో ఎన్టీ రామారావు వాయిస్ ఇప్పటికి ఉంది కదా. మరి అవన్నీ బాలకృష్ణ బయోపిక్లో చూపెట్టిండు, ఎన్టీఆర్ బయోపిక్లో చూపెట్టలేదు కదా. ఎందుకు చూపెడతాడు? అది బాలకృష్ణ తీసిన బయోపిక్, ఆయన రామారావు కొడుకే కదా, తెలుగుదేశం నాయకుడు కదా. సో ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణ తీస్తే చంద్రబాబు నాయుడు దృక్కోణం నుంచి ఆ బయోపిక్ వచ్చింది, తెలుగుదేశం దృక్కోణం నుంచి. కానీ దాన్ని దాడి చేసే హక్కు ఉంది ఎవరికైనా. కావాలంటే లక్ష్మీ పార్వతి తన దృక్కోణం నుంచి సినిమా తీసింది కూడా, రామ్ గోపాల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక దృక్కోణం నుంచి వచ్చింది, యాంటీ టీడీపీ దృక్కోణం నుంచి రామ్ గోపాల్ వర్మ తీశాడు. తెలుగుదేశం దృక్కోణం నుంచి ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణ తీశాడు. ప్రజలు నిర్ణయించుకుంటారు ఏదని. ఇది కదా సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇవాళ నాకు నచ్చలేదు కనుక మీరు గుజరాత్ రాయట్స్ గురించి ప్రస్తావన చేసిన సినిమా దాని గురించి కాదు, మళ్ళీ చెప్పేది అంటే గుజరాత్ రాయట్స్ గురించి సినిమా కాదు అసలు. నేను ఆ గుజరాత్ రాయట్స్ ప్రస్తావన చేసినా మేము దానిపైన అటాక్ చేస్తాం, డైరెక్టర్ని కొడతాం, తంతాం, హీరోలను హీరోయిన్లను అటాక్ చేస్తాం. ఈ మూకదాడి అనే సంస్కృతి కరెక్టా అని నేను అనేది. సినిమా ఈజ్ ఆల్సో ఏ పీస్ ఆఫ్ లిటరేచర్. ఇది ఎక్కడ రాకపోతుంది. నువ్వు వ్యాసం రాస్తే నేను కొడతాం, నువ్వు టీవీలో ఒక దాని మీద విశ్లేషణ అయితే నేను కొడతాం, మా అభిప్రాయానికి భిన్నంగా చెప్తావా నువ్వు? ఇది దేర్ నో ఎండ్ టు ఇట్ కదా. ఒక పుస్తకం రాస్తే నేను కొడతాం. మన పుస్తకం మా తస్లీమా నస్రీన్కు మద్దతుగా మాట్లాడాం కదా. ఆమె పుస్తకం పైన ఇస్లామిక్ మతోన్మాద దాడులు చేస్తే సల్మాన్ రష్దీ పైన దాడిని ఖండించాం కదా. మరి ఇది ఎక్కడ దాడి? సల్మాన్ రష్దీకి కానీ తస్లీమా నస్రీన్ కానీ పుస్తకాలు రాసుకునే హక్కు ఉందన్నాం కదా. ఇంకా అదన్నా మతపరమైన అంశాలపైన సెన్సిటివిటీ వేరు, ఇది ఒక పొలిటికల్ అంశం. రోజు విమర్శించుకుంటారు, రోజు ఎవరి నరేటివ్ వాళ్ళు చెప్తారు. సో సినిమా ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ నరేటివ్. ఎస్, మురళీ గోపి దాన్ని లెఫ్ట్ ఓరియంటెడ్గా తీశారు, ఫైన్. మీరు రైట్ ఓరియంటెడ్ ఇంకో సినిమా తీయండి, ఆల్రెడీ తీస్తున్నారు కదా. ఇవాళ సినిమా రంగంలో బాలీవుడ్లో అసలు బీజేపీ నరేటివ్ ప్రధానం. నిజంగా చెప్పాలంటే యాంటీ బీజేపీ నరేటివ్ వీక్. బీజేపీ అనుకూల ఆ మాటకొస్తే
ఆర్ఎస్ఎస్ అనుకూల హిందుత్వ అనుకూల నరేటివ్నే ఎక్కువ కదా, మీకు ఆ నరేటివ్ డామినేట్ చేస్తుంది కదా. హిందీ సినిమాలు చూడండి, మీకు హక్కు ఉన్నప్పుడు వేరే వాళ్ళకి హక్కు ఉండదా? లెట్ దెర్ బి టూ నరేటివ్, లెట్ దెర్ బి ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాస్. ప్రజాస్వామ్యంలో లెఫ్ట్ నరేటివ్ ఉండాలని నేను అంటలేను, అది కూడా తప్పే. సో ప్రజాస్వామ్యంలో లెఫ్ట్ నరేటివ్ మాత్రమే ఉండకూడదు. లెఫ్ట్ నరేటివ్ ఉండాలి, రైట్ నరేటివ్ ఉండాలి, సెంటరిస్ట్ నరేటివ్ ఉండాలి, ఇంకా మల్టిపుల్ నరేటివ్స్ ఉండాలి. ప్రజలు నిర్ణయించుకుంటారు. సో క్రియేటివిటీలో పోటీ పడండి. క్రియేటివిటీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కన్నా మీరు గొప్పగా సినిమా తీయండి, మురళీ గోపి కన్నా గొప్పగా స్క్రిప్ట్ రాయండి, మోహన్ లాల్ని మించిన సూపర్ స్టార్లను పెట్టుకోండి. మీకు కూడా ఉన్నారు కదా రజనీకాంత్లు, సో పెట్టుకొని తీయండి. స్పిరిచువల్ పాలిటిక్స్ అన్న రజనీకాంత్ ఉన్నాడు కదా. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. సో ఒక మీనింగ్ఫుల్ లైఫ్కు ఏకపక్షమైన దాడులు చేస్తాం, అది కూడా కేంద్ర ప్రభుత్వ సెన్సార్ బోర్డు సర్టిఫై చేశాక. ఇది నథింగ్ బట్ నాన్ స్టేట్ సెన్సారింగ్ కదా, రాజ్యేతర సెన్సారింగ్. ఇది మూకదాడి కిందికి వస్తుంది కదా.